ఆరాధన కార్యక్రమంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే సమయం కాబట్టి మీ ఆలోచనలు మీ తలంపులన్నీ దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుచున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? మాటలు రావట్లేదు. ఎస్, ఓకే. చలికి మాటలు రావట్లేదా? వాతావరణం చాలా చలిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమొచ్చే అవకాశం ఉందండి? నిద్ర వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాసేపు వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. దేవుడిచ్చిన ఈ సమయంలో మనము కాసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. మీకు ఒక చిన్న ప్రశ్న అండి. ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉన్నారు? పైన ఎవరు లేరా? మరి ఇంకా మీరు ఎవరిని వెంబడిస్తున్నారండి? యేసుని వెంబడించట్లేదు ఎవరు? మనం అందరం కూడా ఎవరిని వెంబడించే వాళ్ళమే? యేసు ప్రభుని వెంబడించే వాళ్ళమే. ఈ మధ్య ఇప్పుడు వెంబడించుట అంటే ఇప్పుడు ఫాలోవర్స్, లేకపోతే ఇంగ్లీష్లో ఫాలోయింగ్. కానీ లోకంలో ఫాలోవర్స్ అంటే దేనికి ఎక్కువ కనిపిస్తుందండి? ఈ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరిని ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. మంచోళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మంచి ఉద్దేశం కొరకు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, చెడ్డ ఉద్దేశం కొరకు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి. అంటే లోకంలో మనం కొంతమందిని వెంబడిస్తూ ఉంటాం, కొంతమందిని అనుసరిస్తూ ఉంటాం. అది మంచి అయితే ఓకే, కానీ చెడు అయితే ప్రమాదం అండి. లోకంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఫోన్లోను ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక దాని కొరకు, ఏదో ఒక ఉద్దేశం కొరకు. ట్విట్టర్లలో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు, రకరకాల. అవునా? లోకంలో అయితే కొంతమంది నాయకుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? లేరండి. అంతేకాకుండా స్వాతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళను కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. క్రికెటర్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? లేరండి. సినిమా హీరోల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? లేరా? ఎందుకు ఫాలో అవుతున్నారండి? అంటే ఫాలో అవ్వడం అంటే ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. ఏంటంటే ఫాలో అవ్వడం అంటే ఏం ఫాలో అవుతున్నారంటే, ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారనుకోండి, వాళ్ళలాగా హెయిర్ స్టైల్ పెట్టుకోవడం అంటే ఫాలో అవ్వడం అంటే అది చూస్తున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళు వేసుకున్నవి బట్టలు వేసుకోవడం, తర్వాత వాళ్ళలాగా మాట్లాడడం. అంటే ఇప్పుడు లోకంలో అంటే ఫిజికల్గా, అంటే భౌతికమైన వాటిని చూస్తూ ఫాలో అవుతున్నారండి. కొంతమంది ఎంత పిచ్చి ఫాలోవర్స్ ఉన్నారంటే, ఈ మధ్య అక్కడ చదివాను నేను. ఒక వ్యక్తి సినిమా హీరో, అతని కారు ఉంటుందండి. కారు ట్రాఫిక్ ఫైన్స్ పడి ఉంటాయి కదా బయట, ఆ ఫైన్స్ ఈ ఫాలోవర్ కట్టాడండి. సినిమా హీరో ట్రాఫిక్ ఫైన్స్ ఈయన కట్టాడండి. అంటే ఎంత పిచ్చిగా ఫాలో అవుతున్నారు. అంటే లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అలాగే యేసు ప్రభుని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అందరం కూడా ఎవరిని ఫాలో అయ్యేవాళ్ళం? యేసు ప్రభుని ఫాలో అయ్యేవాళ్ళమే. అవునా కాదండి? అప్పుడు యేసు ప్రభుని ఫాలో అవ్వడం అంటే కూడా చాలామంది ఎలా ఫాలో అవుతున్నారంటే, అంటే ఆయన ఒకప్పుడు ఎలాంటి బట్టలు వేసుకునేవారు అంటే అక్కడ నిలువుటంగి వేసుకుంటే ఇప్పుడు కూడా నిలువుటంగి వేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ తర్వాత సిలువని పెట్టుకొని మేము యేసు ప్రభు ఫాలోవర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి. అవునా? ఇంకొంతమంది యేసు ప్రభు ఎక్కడైతే ఆయన సంచరించారో అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడెక్కడైతే తిరిగాడో ఆ ప్రదేశాల్లో తిరుగుతూ మేము యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాం. ఇంకొంతమంది యేసు ప్రభు ఎక్కడైతే ప్రార్థన చేసుకునేవారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నాడో యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం తీసుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఉన్నారా? లేరండి. అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే ఇలా ఫాలో అవుతున్నారు, కానీ అసలు ఫాలో అవ్వాల్సింది ఏంటండి? అంటే ఆయన జీవితాన్ని ఫాలో అవ్వాలండి.
అది వదిలేసి మిగిలినవన్నీ ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు అందరు చేతులు ఎత్తారు కదా, మనం అందరం ఎవరిని ఫాలో అవుతున్నాం? యేసు ప్రభు వారిని ఫాలో అవుతున్నాం, అవునా? మరి నిజమా కాదో చూద్దామండి. లూకాసు వార్త. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలో ఒక మాట చెప్పాడు. ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదివితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల ఏం చేయాలని చెప్పాడండి? ఒకటి, తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తను తాను ఏం చేసుకోవాలంటే యేసు ప్రభుని వెంబడించేవాడు ఉపేక్షించుకోవాలి. అంటే తన మీద ఇష్టం కలిగి ఉండకూడదు, లేకపోతే తన దేహం మీద ఇష్టపడి ఉండడం కాదు. తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మనందరికీ మన దేహం మీద మన మీద ఇష్టం ఉంటుందా లేదండి? కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలన్నాడు. రెండోది, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువ అంటే శ్రమలండి. ప్రతిరోజు ఆయన కోసం మనం ఏదో ఒక శ్రమలు పడాలండి. అలా నన్ను వెంబడించాలి అని యేసు ప్రభు చెప్పాడు. తర్వాత కిందకి చదివితే, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. అప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఏం చేయాలంటండి ఒక వ్యక్తి, ఆయన వెంబడించే వ్యక్తి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనక తీయకూడదు. ప్రాణం ఇచ్చేంత వాళ్ళు ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. 3 మాటలు చూసాం కదా. తాను ఉపేక్షించుకోవాలన్నాడు, ప్రతిదినం ఆయన సిలువని ఎత్తుకొని వెంబడించాలన్నాడు, ప్రాణాన్ని కూడా వెనక తీయకూడదు అని చెప్పాడు. మరి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇలా వెంబడిస్తున్నారు? ఇప్పుడు యేసు చెప్పాడు కదా, నన్ను వెంబడించే వాళ్ళు ఈ 3 పనులు చేయాలంటున్నాడు. మరి మనం ఎంతమంది చేస్తున్నామండి? మనల్ని మనం ఉపేక్షించుకున్నామా? ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకొని మనం వెంబడిస్తున్నామా? మన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనం ఆయన వెంబడిస్తున్నామా? ఆలోచించండి. కానీ మనం ఏం చెప్తున్నాం? మేము యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. అంటే మంచిదే, యేసుక్రీస్తుని వెంబడించాలి. ప్రతి ఒక్కరు లోకంలో ఎవరైనా సరే ఎవరిని వెంబడించాలండి? యేసుప్రభుని వెంబడించాలి. ఎందుకంటే ఆయనలాగా జీవించాలి. అదే దేవుని యొక్క సంకల్పం. అప్పుడు మనం ఎంతవరకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం? యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం వెంబడిస్తున్నామా అనేది ప్రశ్న అండి. ఇలా వెంబడిస్తున్నాం మనం ఉపేక్షించుకుంటున్నామండి? మన మీద ఎక్కువ మనకు ప్రేమ ఉంటుంది, మన ప్రాణం మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంకా సిలువలు ప్రతిరోజు మనం యేసు ప్రభు కోసం ప్రతిరోజు ఒక్క శ్రమ అయినా మనం పడుతున్నామా యేసు ప్రభు కోసం? కనీసం ఒక్కటైనా. అలా చూస్తే మనం ఎక్కడ యేసు ప్రభుని వెంబడిస్తున్నామండి? సరే, రెండో ప్రశ్న, ఎందుకు వెంబడిస్తున్నారు మీరందరూ? యేసు ప్రభుని వెంబడిస్తున్నారన్నారు కదా, ఎందుకండి? ఎందుకు వెంబడిస్తున్నారు? అంటే పరలోకంకి వెళ్ళాలి, ఆయనలాగా జీవించి పరలోకంకి వెళ్ళాలని. అంటే ఏదో ఒక బెనిఫిట్ ఉంటేనే కదా ఎవరో ఒకరిని వెంబడిస్తాం మనం, అవునా? ఇప్పుడు చాలామంది, అంటే నేను ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయిపోయి కొంచెం హెల్త్కి సంబంధించిన వాళ్ళని ఫాలో చేస్తానండి. అంటే ఏదో ఒక బెనిఫిట్స్ కోసం, అంటే హెల్త్ గురించి తెలుసుకోవడం కోసం ఎవరినో ఒకరిని మనం ఏం చేస్తున్నాం? ఫాలో అవుతూ ఉంటున్నాం. అంటే ఏదో ఒక మేలు పొందడం కోసం. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాం? లోకంలో అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో యేసు ప్రభుని చాలా మంది వెంబడించారు కదండి. ఎంతమంది వెంబడించుంటారండి? మన బైబిల్లో చదివితే గొప్ప జన సమూహాలు అనే మాట ఉంటుందండి. చాలామంది, వేల మంది యేసు ప్రభుని ఆయన ఉన్నంటి దినాల్లో వెంబడించేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళండి. ఆయన కొండ మీదకి వెళ్ళినా
కొండ మీదకి వెళ్ళేవాళ్ళండి. ఆయన సముద్రం దాటి వేరే ఊరికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళండి. అప్పుడు చాలామంది ఎందుకు వెళ్ళారు, ఈరోజు మనం ఎందుకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అనేది మనం ఈ సమయంలో ఆలోచన చేయాలండి. అప్పుడు యేసు ప్రభు కాలంలో ఆయన్ని ఎందుకు వెంబడించారు, ఈరోజు మనం కూడా వాళ్ళలాగా వెంబడిస్తున్నామా, మనం దేని కొరకు వెంబడిస్తున్నాం, అది మనం ఒకసారి చూద్దాం. మొదటిగా ఒక 4 రకాల వాళ్ళు ఉన్నారండి యేసు ప్రభు కాలంలో ఉన్న ప్రజల్లో. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని చాలా మంది ప్రజలు వెంబడించినట్టుగా మనం చూడగలం. 2వ వచనం చూడండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆ. బహుజనులు ఆయనను వెంబడించి. అక్కడ బహుజనులు అనే మాట మనం చూస్తామండి. చాలా మంది, ఎంతమందో మనకి ఇంకా అక్కడ లేదు కానీ బహుజనులు అన్నాడు. అప్పుడు చాలా మంది ఆయన వెంబడిస్తూ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన వారికి చాలాసేపు నుంచి నాతో పాటు ఉన్నారు, వాళ్ళకి భోజనం లేదని వాళ్ళ కోసం యేసుప్రభు ఏం చేస్తాడు, భోజనాన్ని పెడతాడండి. అక్కడ భోజనం కోసం వెతికితే ఏం దొరుకుతుంది, రొట్టెలు 2 చిన్న చేపలండి. 9వ వచనంలో ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వాటిని ఆశీర్వదించి ఎంతమంది భోజనం పెడతాడండి యేసుప్రభు వారు? 5,000 మంది. అంటే పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు గాక. అప్పుడు స్త్రీలు ఎంతమంది ఉంటారు, వారు ఒక 5,000 మంది వేసుకుంటే, పిల్లలు కనీసం ఒక 2 వేసుకున్నా సరే ఒక 10,000, అంటే ఒక 20,000 మంది ఏం చేశారంటే యేసుప్రభుని వెంబడించారండి. వాళ్ళందరికీ యేసుప్రభు ఏం చేశాడు, భోజనం పెట్టాడండి. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా ఎంత మిగిలిందండి, 12 గంపలు. అంటే వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత కూడా 12 గంపలు నిండాయండి. అంటే యేసుప్రభు వాళ్ళకి సమృద్ధిగా భోజనం పెట్టాడు. అప్పుడు వాళ్ళు బాగా తిని, అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే కిందకి మనం చదివితే 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ఇక్కడ యేసుక్రీస్తుని రాజుగా చేయాలనుకున్నారు జనాలందరూ కూడా. ఎందుకనండి, ఎందుకు? సూచక క్రియలు, ఆయన చేసిన సూచక్రియలు, ఈయన ఏదో ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఇంకా ఆయన దగ్గర ఉంటే భోజనానికి ఏముండదు, కొదువు ఉండదు. అది అక్కడున్న ప్రజల యొక్క ఇంటెన్షన్ అండి. యేసు ప్రభు దగ్గర ఉంటే, ఇప్పుడు యేసు ప్రభుని మనం రాజుని చేసామంటే మనకి ఏముండదు, భోజనానికి కొదువే ఉండదు. ప్రతిరోజు యేసు ప్రభు మనకి నాన్ వెజ్ పెడతాడు. అంటే అక్కడ ఏం పెట్టాడు, రొట్టెలు చేపలు. కాబట్టి ప్రతిరోజు యేసు ప్రభు మనకి నాన్ వెజ్ పెడతాడు. మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, పని చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం యేసు ప్రభుని వెంబడిస్తే చాలు, 3 పూట్ల మనకి ఏం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది. ఎలాంటి భోజనం అండి, నాన్ వెజ్ భోజనం. ఎంత పెడతాడండి యేసు ప్రభు? అక్కడ ఆ మాట ఉంది కదా, తిని తృప్తి పొందిన మిగిలిన 12 గంపలు ఉన్నాయంటే వాళ్ళు బాగా తిన్నా కూడా ఇంకా మిగిలాయండి. అంతగా తృప్తి పొందేలాగా వాళ్ళు తిన్నారు. మరి అలాంటి భోజనం ఎవరు పెడతారండి? అప్పుడు వాళ్ళు ఆలోచించి యేసుప్రభుని రాజుగా చేస్తే, ఇలాంటి రాజే మాకు కావాల్సింది, మాకు ప్రతిరోజు మనకేం పెడతాడు, భోజనాలు పెడతాడు అనేసి రాజుగా చేయాలనుకున్నారు. కానీ యేసుప్రభు ఆయన ఉద్దేశం అది కాదు కాబట్టి, వాళ్ళ యొక్క మనసు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారండి. సరే, తర్వాత రోజు మళ్ళీ స్టార్ట్. యేసుప్రభు ఎక్కడున్నారా అనేసి వాళ్ళందరూ వెతుకుంటూ వెళ్తారండి. మనం కిందకి చదివితే 22 నుంచి మనం చదివితే, మరునాడు సముద్రపు కద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు. అక్కడ జన సమూహం వచ్చి చూస్తున్నారు, ఎక్కడున్నారు యేసుప్రభు, ఎక్కడున్నాడు యేసుప్రభు అనేసి వెతుకుతూ ఉన్నారండి.
కానీ అక్కడ శిష్యులు చెప్తారు పలానా సముద్రం దాటి ఇంకో చోటుకి వెళ్ళారని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి, 26 వచనం చూడండి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని ఒక నిమిషం మీద 24 వచ్చేది మనం ముందుకు వెళ్దాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలోకి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చి ఎక్కడ కూడా వచ్చారంటండి. అంటే ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళారండి వెతుక్కుంటూ. అబ్బా ఏం ఆసక్తి కదా జనాల్లో. ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి, తర్వాత సముద్రం మీద ప్రయాణం, దోణిలో ప్రయాణం, సముద్రం ప్రయాణం లెక్క చేయకోకుండా చిన్న చిన్న దోణులైనా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు యేసుప్రభుని ఎతకడానికి వెళ్ళారండి. ఎందుకోసం? భోజనం కోసం అండి. అందుకే యేసుప్రభు డైరెక్ట్గానే వాళ్ళకి ముఖం మీద చెప్పేశాడండి. కిందకి చదువుదాం 26 వచనంలో. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు ఏం చెప్పాడండి వాళ్ళకి? మీరు సూచనలు చూడాలని మీరు నన్ను వెంబడించట్లేదు. ఎందుకోసం వెంబడిస్తున్నారు? మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందాలనే మీరు నన్ను ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. అక్కడ యేసు ప్రభు డైరెక్ట్ చెప్పేశాడండి. అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఎందుకోసం యేసు ప్రభుని వెంబడిస్తున్నారు? భోజనం కోసం, తిని తృప్తి చెందడం కోసం. అంతేగాని ఆయన ఏం చెప్తాడో విందామనే ఆలోచన ఎవ్వరికి లేదండి. మళ్ళీ 1000 మంది, 20,000 మంది మళ్ళీ కేవలం భోజనం కొరకే యేసు ప్రభుని వెంబడించారండి. అందుకే యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందాలని మీరు నన్ను ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. కాబట్టి వీటి కొరకు మీరు ఏం చేయొద్దు, నన్ను వెంబడించొద్దు. వీటి కొరకు మీరు కష్టపడొద్దు, వీటి కొరకు మీరు ప్రయాసపడొద్దు. కిందకి అన్నాడు కదా 27 వచ్చు. చాలు కదా. ఇక్కడ క్షయమైన ఆహారం కొరకు మీరేం చేయొద్దు, కష్టపడొద్దు అన్నాడండి. అంటే క్షయమైన ఆహారం అంటే భోజనం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజలందరూ, అక్కడున్న ప్రజలందరూ దేనికోసం కష్టపడుతున్నారు? భోజనం కోసం. ఎంత దూరం అయినా, ఎక్కడికి వెళ్ళమన్నా అంతే కదా. యేసుప్రభు కొండ మీద ఉన్నా సరే కొండ ఎక్కేస్తున్నారు. యేసుప్రభు సముద్రం అవతలు ఉన్నా సరే సముద్రం దాటేస్తున్నారు. ఎందుకోసం? భోజనం కోసం. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ఏం చేయండి? కష్టపడండి. ఏంటండి అక్షయమైన ఆహారం? ఆ నిత్య జీవాన్ని కలుగజేసే వాక్యం అండి. అంతే కదా. అంటే ఆయన ఏం వాక్యం చెప్తాడా, ఏం మాటలు విందామా అనే ఆలోచన వాళ్ళలో లేదండి. సో దేన్ని చూస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గర ఉంటే 3 పూట్ల మనకి భోజనం ఫ్రీ. అంటే ఇలాంటి జనాలు, ఇలాంటి ఒక గుంపు యేసు ప్రభు కాలంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అప్పుడు ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, నిత్య జీవాన్ని కలుగజేసే అంటే ఆహారం కొరకు కష్టపడండి అని ఒక పెద్ద ప్రసంగం చేసిన తర్వాత లాస్ట్లో ప్రజలందరూ ఆ ప్రసంగం వినిన తర్వాత ఏం చేశారో చూడండి. 66 వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. అనేకులు అప్పటి నుండి యేసు ప్రభు ప్రసంగం వినిన తర్వాత ఇంక మళ్ళీ ఏం చేయలేదంటండి, ఆయన వెంబడించలేదండి. అంటే అందరూ ఏమైపోయారు? ఇంకా ఈయన భోజనం పెట్టడేమో అనుకొని, మరి భోజనం పెట్టకపోతే ఇంకా ఈయన వెంబడించడం, ఇంకా మాకెందుకు ఈయన వెంబడించడం, మేమేదో 3 పూట్ల భోజనం పెడతాడని మేము వెంబడిస్తే ఈయనేమో భోజనం పెట్టనంటున్నాడు, అక్షయమైన ఆహారం పెడతానంటున్నాడు, కాబట్టి మాకు అవసరం లేదు అనేసి అందరూ ఏమైపోయారు? ఎంతమంది వెళ్ళుంటారండి? 1000 మంది. వచ్చిన 1000 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది మిగిలారు అక్కడ యేసు ప్రభు దగ్గర? 12 మంది శిష్యులు మిగిలారండి. అప్పుడు వాళ్ళని కూడా చూసి ఏమంటున్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడండి. అప్పుడు వెంటనే పేతురు లేచి ఏమన్నాడండి?
ఏమన్నాడండి? ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. అంటే మా అక్షయమైన ఆహారం మీ దగ్గరే ఉంది. మీ మాటలే మాకేం కలుగజేస్తాయి? నిత్య జీవాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మేము ఎక్కడికి వెళ్తాం? నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే మీ దగ్గర మాకేముంది? నిత్య జీవపు మాటలు ఉన్నాయి. మీ దగ్గర దేవుని వాక్యం ఉంది. వాక్యం విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ, అంటే శిష్యులు దేనికోసం యేసుని వెంబడిస్తున్నారు? నిత్య జీవపు మాటల కోసం. కానీ అక్కడ వచ్చినట్టు ప్రజలు భోజనం కోసం అండి. అంటే ఇప్పుడు ఇలాంటి గుంపు ఇప్పటికీ ఉన్నారండి? భోజనం కోసం యేసుని వెంబడించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరండి? ఇప్పుడు చాలామంది పలానా సంఘంలో భోజనం పెడతారంటే వెళ్తారండి. రేషన్ ఇస్తున్నారని తెలిస్తే వెళ్ళిపోతారండి. అంతేగాని ఏం చూడట్లేదు, అక్కడ వాక్యం కరెక్టా కాదా ఏమి చూడరండి. పలానా చోట రేషన్ ఇస్తున్నారంట, ఇంకా వెళ్ళిపోవడం. పలానా చోట బట్టలు ఇస్తున్నారంట, వెళ్ళిపోవడం. పలానా చోట నూనె ఇస్తున్నారంట, వెళ్ళిపోవడం. ఈ రేషన్ సంబంధించినవన్నీ. అంటే ఈరోజు కూడా చాలామంది అంటే ఈ భౌతికమైన వాటి కోసమే యేసుప్రభుని ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారండి. సో వాక్యం కొరకు వెంబడించే వాళ్ళు చాలా చాలా తక్కువ అండి. సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మన సంఘంలో అంటే యేసుప్రభువే డైరెక్ట్గా చెప్పాడు కాబట్టి మేము కూడా డైరెక్ట్గా అడుగుతున్నానండి. మన సంఘంలో భోజనం లేకుండా బైబిల్ క్లాస్ పెడితే ఎంతమంది వస్తారు? భోజనం ఉంది అని చెబితే ఎంతమంది వస్తారు? వస్తారా రారండి? అప్పుడు మనం కూడా ఏ గుంపులో ఉన్నట్టు అయిపోతుంది ఇక్కడ. ఒకవేళ భోజనం కోసం వస్తే, అంటే అందరూ కాదులేండి, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మనం కూడా ఏ గుంపులో ఉండిపోతున్నాం? ఈ గుంపులో ఉండిపోతున్నాం. మనం భోజనం కోసం కాదు రావాల్సింది. దేనికోసం రావాలండి? వాక్యం కోసం రావాలండి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది కాబట్టి. సో బైబిల్ క్లాస్కి వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. సో భోజనాలు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే భోజనం చేయొద్దని చెప్పట్లేదు, కానీ భోజనం కంటే కూడా సో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మనం ఆలోచించాలండి. అందుకే యేసుప్రభు వారు చాలా డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేశాడు. మరి అంతమంది వెళ్ళిపోయారు, యేసుప్రభు బాధపడ్డాడండి? ఇప్పుడు 1000 మంది ఆయన దగ్గర భోజనం చేసిన వాళ్ళు, 20,000 మంది, వాళ్ళందరూ వెనక్కి తీసి వెళ్ళిపోయారు. మరి ప్రజలందరూ వెళ్ళిపోయారే అనేసి మళ్ళీ వాళ్ళని ఏమన్నా నచ్చజెప్పి తీసుకొచ్చాడా? యేసుప్రభు ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడు. ఎందుకని? అలాంటి భోజనం కోసం వచ్చేవాళ్ళు వెంబడించినా ఒకటే, వెంబడించకపోయినా ఒకటే. ఇంకా వాళ్ళ గురించి యేసుప్రభు ఏం చేయలేదండి, ఇంకా ఆలోచించలేదండి. ఎందుకంటే యేసుప్రభుకి దేవునికి సంఖ్య ఇంపార్టెంట్ కాదు. మనం ఏంటి ప్రారంభం నుంచి చదివితే దేవుడు సంఖ్య చూడండి. మనం ఏం చూస్తాం? సంఖ్య చూస్తాం. ఓ పలానా చర్చిలో 1000 మంది వెళ్తున్నారంట అంటే మనమే చూస్తాం, జనాలు ఉంటే పెద్ద సంఘం అన్నట్టుగా. అంతేగాని వాక్యాన్ని చూడట్లేదండి. సో మనం ముందు నుంచి చదివితే నోవా కాలంలో కూడా ఎంతమంది రక్షించబడ్డారు? 8 మందే అండి. మొత్తం ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయారు. కనాన్ దేశానికి వెళ్ళినట్టు వారిలో 20 సంవత్సరాలు పైబడిన వారిలో 2 మాత్రమే వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ అంతే. సో యేసుప్రభుకి దేవునికి సంఖ్య ఇంపార్టెంట్ కాదు. కాబట్టి సో మనము ఈ గుంపులో ఉన్నామేమో ఆలోచించుదాం. కానీ భోజనం కంటే కూడా ఏది ప్రాముఖ్యం అండి? దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యం. యేసుప్రభు కూడా వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడా, భోజనానికి ప్రాముఖ్యత ఇచ్చాడా అండి? ఆయన జీవితంలో మనం చూస్తే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఏమంటాడండి? ఈ రాళ్ళని రొట్టెలు చేసుకో తిను అంటే ఆయన రొట్టెలకి ప్రాముఖ్యత ఇచ్చాడండి? మనుషుడు ఎలా బ్రతుకుతాడు అన్నాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, నాకు ఈ రొట్టెలు అవసరం లేదు. ఆయన భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వలేదండి. మీరు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ
శిష్యులు ఏం చేస్తారంటే భోజనం తీసుకురావడం కోసం వెళ్తారండి అంత అయిపోయిన తర్వాత. అప్పుడు వాళ్ళు శిష్యులు భోజనం తీసుకొని వచ్చి, ప్రభువా ఇదిగో నీకోసం మేమేం తెచ్చాం, ఆహారం తీసుకొచ్చాం భుజించు అని యేసుప్రభు చెప్తే యేసుప్రభు ఏమంటాడండి? యేసుప్రభు ఏమంటాడు? నాకు వేరే ఆహారం ఉందని చెప్తాడండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అమ్మో యేసుప్రభుకి ఎవరో స్పెషల్గా భోజనం తయారు చేసి తీసుకొస్తారేమో అని శిష్యులు అనుకుంటారు. ఏంటండి ఆయన భోజనం? 4వ అధ్యాయం పక్కలోనే ఉంటుంది చూడండి, అందుకు ఆయన భుజించుటకు 32 నుంచి. మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, ఏమన్నా ఇంకొకరు ఎవరైనా తెస్తారేమో అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమన్నా స్పెషల్ భోజనం వస్తుందేమో యేసుప్రభుకి అని. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. ఏమన్నాడండి యేసుప్రభు? ఆయనకి ఏంటంట ఆహారం? దేవుని చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చడం, ఆయన పనిని తుదముట్టించడమే నాకు ఆహారం. అంటే అక్కడ ఏం జరిగిందండి? అంటే దేవుని పని, దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభు నెరవేర్చడం కోసమే ఈ లోకానికి వచ్చాడు ఆయన. అక్కడ ఆ సమరయ స్త్రీకి వాక్యం చెప్పాడు కదండి, 4వ అధ్యాయం అంతా ప్రసంగం చేశాడు కదా. సో వాక్యం చెప్పాడు, చెప్పిన తర్వాత ఆమె రక్షణకి వచ్చిందా లేదండి? ఆమె రక్షించబడుతుంది. ఇంకా నాకు అదే ఆహారం, అంతకంటే నాకు ఇంకేం ఆహారం, నేను ఆమెకి వాక్యం చెప్పాను, అదే ఆహారం అన్నాడండి. ఆ తర్వాత ఆమె ఎంతమందిని తీసుకొచ్చిందండి? మొత్తం ఊరందరినీ తీసుకొచ్చింది. ఇది కదా నిజమైన ఆహారం. కాబట్టి ఆయన భౌతికమైన ఆహారంకు ఆయన ప్రాముఖ్యత ఇవ్వలేదండి. సరే, అందుకే రోమపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, 14:17లో ఏముంటుందండి? దేవుని రాజ్యం ఏం కాదు, దేవుని రాజ్యం ఏం కాదండి, భోజనము పానము కాదు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. ఏంటంట? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అండి. కాబట్టి భోజనం పానం ముఖ్యం కాదండి. సో వాక్యం ముఖ్యం, అది మనం ఇక్కడ గమనించగలం. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. చాలు బెదర్. ఇక్కడ కొరాజినా, బెత్సాయిదా అని ఒక 2 ఊర్ల పేర్లు యేసు చెప్పాడు కదండి. అప్పుడు వాళ్ళ గురించి చెప్తూ ఏమన్నాడంటే, మీ దగ్గర చేసినట్టు సూచక్రియలు నేను వేరే ఊర్లో చేస్తుంటే వాళ్ళు ఇప్పటికి ఏమై ఉండేవాళ్ళు, వాళ్ళు మారుమనసు పొంది ఉండేవాళ్ళు. కానీ మీరు మాత్రం ఏం చేయలేదు, మారుమనసు పొందలేదు. అంటే అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళండి? ఆ ఊర్లో ఉన్న ప్రజలు అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, కానీ ఏం చేయలేదు, మారుమనసు పొందలేదు. అంటే మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? యేసు ప్రభుని ఎందుకు వెంబడించారు? ఏం బ్రదర్? భోజనం కోసం. ఓకే, తర్వాత అంటే సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూశారు, అయినా మార్పు చెందలేదు. మరి ఎందుకు వచ్చారండి వాళ్ళు? అంటే ఆయన ఏ సూచక్రియ చేస్తాడా అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళు 2వ రకం అండి. అంటే యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి సూచక్రియలు చేస్తారు చూద్దాం, చూస్తారు కానీ ఏం చేయరు, మారుమనసు పొందరు, నమ్మరండి. కానీ వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, ఈయన ఏం అద్భుతం చేస్తాడు, ఏం సూచక్రియ చేస్తాడో చూద్దాం. రోజు ఒక సూచక్రియ, ప్రతిరోజు వాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే దేని మీద అనమాట, ఆ అద్భుతాలు సూచక్రియలే అండి.
అంతేగాని వాటి ద్వారా అవి చూసినా సరే వాళ్ళలో మార్పు మాత్రం లేదండి. అంటే వాళ్ళు ఒక రకంగా ఏం కోరుకుంటున్నారండి, ఎలాంటి ఎలాంటి వారుగా కనిపిస్తున్నారు అక్కడున్న ప్రజలు. వాళ్ళకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలండి, అంతే కదండి. వేడుక వేడుక చూస్తారు కదా. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా లేదండి? ఎంటర్టైన్మెంట్ కోసం సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకా మళ్ళీ గొప్పగా చెప్తారు, మా చర్చిలో ఏంటి అది జరుగుద్ది ఇది జరుగుద్ది అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, మ్యూజిక్ వాయిస్తారు. అంటే చాలా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుందండి. అక్కడ సూచక్రియలు యేసు ప్రభు చేశాడు, ఎక్కడ చేయలేని సూచక్రియలు అక్కడ చేస్తే వాళ్ళు ఎంత మార్పు రావాలి అసలు అని వాళ్ళు జస్ట్ చూసి విడిచిపెట్టేశారు. అంటే ఇంకా చూసి విడిచిపెట్టడం అంటే వాళ్ళు ఇంకా ఎందుకోసం వచ్చారన్నా చూడడం కోసమే వచ్చారండి. ఈరోజు కూడా చాలామంది సంఘాలకు వస్తారు ఎందుకోసం, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం. తర్వాత వస్తారు వెళ్ళిపోతారండి, కానీ ఏముండదు వాళ్ళల్లో, మార్పు ఉండట్లేదండి. సో ఈరోజు కూడా అంటే చాలా వరకు వస్తారు, వాక్యాలు కూడా వింటారు, కానీ మారు మనసు ఉండదండి. కానీ వస్తారు, ప్రతి వారం వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు అంతే. నాలుగు అంటే కొంతమంది, ఒక ఆయన చెప్తున్నాడు, మా పాస్టర్ గారు భలే జోకులు వేస్తాడు, రా నువ్వు కూడా వచ్చి విను అనేసి. అంటే జోకుల కోసం, లేదంటే మా మా పాస్టర్ గారు మంచి కథ చెప్తాడు, అస్సలు భలే ఉంటుంది కథ అనేసి అలా ఎంకరేజ్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు, ఆ కథలు వినాలని. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎలా తయారైపోయారండి లోకంలో, కథలు చెప్పి జనాలను ఏం చేస్తున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు. ఏం చెప్పట్లేదు, వాక్యం చెప్పట్లేదండి. సో మరి ఇలాంటి గుంపులో మనం ఉన్నామా? సో మనం కూడా ఎందుకు వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మార్పు లేదంటే మనం కూడా ఇలాంటి గుంపులోనే మనం ఉన్నట్టండి. తర్వాత మూడోది, యోహాను సువార్త 4 మత్తయి సువార్తలో చదువుదాం. 4వ అధ్యాయం 24 నుంచి మనం చదివితే, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడికబడిన వ్యాధి వ్యక్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, శాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకాపోలి, యెరూషలేము, యూదాయను ప్రదేశం నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. అక్కడ చాలా మంది, అంటే ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే అలాంటి వాళ్ళందరినీ యేసు ప్రభు ఏం చేశాడండి, స్వస్థపరిచాడండి. ఎలాంటి వ్యాధి అయినా సరే, అక్కడ ఒక లిస్టే చూసాం కదా, ఎంతో వ్యాధి కలిగిన వారిని, ఎలాంటి వ్యాధి ఉన్నా సరే వాళ్ళని స్వస్థపరిచి బాగు చేసినట్టుగా మనం చూడగం. అప్పటి నుంచి అందరూ జన సమూహాలు చుట్టుపక్కల ఉన్నంటి ప్రాంతాల నుంచి అనేకులు ఆయన్ని వెంబడించారు. ఎందుకు వెంబడించుంటారు? ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, రోగాలు బాగవుతాయి. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారు. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు బాగవుతాయి, బాగైన తర్వాత ఇంకంతే విడిచిపెట్టేయడం, అలాంటి వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తాడు కదా, ఎంతమంది వచ్చి తిరిగి థ్యాంక్స్ చెప్తారండి? మరి మిగిలిన 9 మంది అప్పుడు మరి వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? బాగా అవ్వాలని వచ్చారు, అయిపోయారు. ఇంకా మాకు యేసు ప్రభుతో పని లేదు, ఇంకా స్వస్థత పొందేశాం కదా.
వెళ్ళిపోయారండి వాళ్ళు. అలా చాలామంది వ్యాధుల్ని బాగు చేసుకోవడం కోసమే యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు కూడా యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారండి? ఆయన్ని వెంబడిస్తే, ఆయన నమ్మితే రోగాలు పోతాయి. ఉన్నారా లేరండి? వ్యాధులు పోతాయని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. రోగాలు పోతాయని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ రోగాలు బాగైన తర్వాత మళ్ళీ వదిలేసిన వాళ్ళు ఉన్నారండి, విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఈరోజు కూడా ఇలాంటి గుంపు ఉన్నారండి చాలామంది. సో రోగం కోసమే, ఏదైనా అనారోగ్యం వస్తేనే యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు దగ్గరికి వస్తారు. ఆ అనారోగ్యం బాగా అయిపోతే వదిలేసి వెళ్ళిపోతారండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా జనాల్ని ఎలా ఆకర్షిస్తున్నారంటే, మా దగ్గరికి వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి, ఎలాంటి రోగమైనా బాగా అయిపోద్ది అని ఇప్పుడు జనాల్ని మోసం చేస్తున్నారండి. కానీ ఆ కాలంలో చాలామంది వ్యాధులన్నీ ఉన్న వాళ్ళందరూ వచ్చి బాగయ్యి వెళ్ళిపోయారు తప్ప యేసుప్రభుని ఏం చేయలేదు, వాళ్ళు వెంబడించలేదు. తర్వాత లాస్ట్గా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పదిహేను వచనం మనం చదువుదాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు ఎందుకోసం యేసుప్రభుని వెంబడిస్తున్నారండి? అంటే ఆయన్ని ఎలాగైనా సరే మాటల్లో చిక్కు పెట్టాలి. అంటే ఈ గుంపు ఎలాంటి వాళ్ళంటే యేసు ప్రభువులో ఎలాగైనా తప్పు వెతకాలి, ఇది వీళ్ళ పని అండి. అందుకే యేసు ప్రభువుని ఫాలో అయ్యేవాళ్ళు. ఎలాగైనా యేసు ప్రభువులో తప్పు వెతకాలి, ఆయన్ని ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలి. అప్పుడు వీళ్ళే తయారైపోయి వీళ్ళే రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళండి యేసు ప్రభు దగ్గరికి. వెళ్ళి ఆయన్ని ఎలాగైనా కూడా మాటల్లో చిక్కుబెట్టి ఇలాంటి మాటలు మాట్లాడాడు అనేసి ఆయన మీద కేసు వేసి ఆయన్ని జైల్లో పెట్టాలని, లేకపోతే ఆయన్ని చంపించేయాలి. అది వీళ్ళ ప్లాన్ అండి. అప్పుడు ఏం తప్పు చెప్తాడా అనేసి వీళ్ళు ఏం చేస్తుంటారు, కాసుకోని ఉంటారండి. నాకు ఒక వచనం మనం చదివితే, యేసుప్రభు శిష్యులు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వాళ్ళు వెన్నులు త్రుంచి తింటూ ఉంటారండి. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇరవై 23వ వచనం మనం చదివితే, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్తుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచు నుండి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. ఇక్కడ యేసు ప్రభు ఆయన విశ్రాంతి దినం రోజున పంట చేలలో నుండి వెళ్తూ ఉన్నాడు. శిష్యులు కూడా అదే మార్గంలో వెళ్తున్నారండి. వాళ్ళు ఏం చేశారు, శిష్యులు వెన్నులు తుంచారు. అంటే విశ్రాంతి దినం రోజు వెన్నులు తుంచారు, పని చేశాడు అనేసి వాళ్ళు ఆయన అడుగుతున్నారండి, మీ శిష్యులు ఏంటో ఈ పని చేశారు అనేసి. అంటే నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పంట చేలల్లో కూడా వెళ్తున్నా సరే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారండి, ఈ పరిసయ్యులు వీళ్ళు? అంటే ఎక్కడికి వెళ్ళినా వదలలేదండి. అంటే ఇంకా నాకు తెలిసి రోజు వాళ్ళకి ఏం పని, పరిసయ్యులకి శాస్త్రులకి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? పరిసయ్యుడు అంటే బోధించాలి, శాస్త్రి అంటే వాక్యాన్ని లిఖించాలండి, ధర్మశాస్త్రం రాయాలి. ఆ పని వదిలేసి ఏం పని చేస్తున్నారండి వీళ్ళు? యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టాలి. ఇంకా రోజు ఇదే పని. అందుకోసమే యేసు ప్రభుని ఏం చేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు వెంబడిస్తున్నారు. ఎక్కడ ఆయన చిన్న తప్పు చేస్తే పట్టుకుందామా. సో ఇక్కడ కూడా పంట చేలలో వెళ్తున్నా సరే, ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళు వెంబడిస్తూనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. తర్వాత 20వ అధ్యాయం లూకా సువార్త 20వ వచనాన్ని మనం చదువుదాం.
వారు ఆయనను కనిపెట్టచ్చు అధిపతి వశమునకును అధికారమును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆయన్ని మాటలు ఎందుకు తప్పు పట్టాలని ఎవరిని పంపించారండి వీళ్ళు? ఆ వేగుల వారిని. ఎవరండి వేగుల వారు? అంటే వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని వేగు చూడడం అండి. ఇక్కడ ఎందుకోసం పంపించారండి? ఎవరిని వేగు చూడడానికి? యేసు ప్రభుని చూడడానికి. ఆయన ఏం తప్పు చేస్తాడా, ఒక చిన్న తప్పు చేసిన, ఒక చిన్న మాటల్లో పొరపాటున మాట్లాడినా పట్టుకుందాము అనేసి వీళ్ళు కొంతమంది వేగుల వారినే పంపిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే చూడండి ఎలాంటి జనాలు ఉన్నారు. ఏం తప్పు చెప్తాడా పట్టుకుందామా. ఇప్పుడు కూడా ఉన్నారా లేరండి? ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే, ఇప్పుడు ఎవరైనా వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నారండి? వాక్యం వినేవాళ్ళు వీళ్ళు వాక్యం వినరండి. ఏం చేస్తుంటారు వీళ్ళు? ఈయన ఏం తప్పు చెప్తాడా అని కాసుకోని ఉంటారండి. అంతేగాని వాక్యం మాత్రం వినరండి. వీళ్ళలాంటి వాళ్ళే. అప్పుడు తప్పు ఏదన్నా పొరపాటున అంటే దాన్ని పట్టుకునేస్తారు. పట్టుకొని ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఆయన్ని అవమానపరచడం. అంటే యేసు ప్రభుని కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు కదండి. కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? అది ప్రశ్న. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడండి? ఇప్పుడు కైసరికి ఇవ్వకూడదు అంటే ఇదిగో కైసరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటారు. కైసరికి ఇవ్వాలంటే ఇదిగో ధర్మశాస్త్రం దేవునికి ఇవ్వద్దు అని చెప్తున్నాడు అంటారండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు అనమాట? కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అంతే అండి. వాళ్ళు ఇంకా మాట్లాడలేదండి. అలా యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నలు వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ కాలంలో ఉన్నారండి. సో ఈరోజు ఒకవేళ మనము ఆ గుంపులో ఉన్నామా? మనం ఆ గుంపులో ఉన్నామా? అది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ డాక్టరీన్ విషయంలో తప్పు అయితే మనం ఏం చేయాలండి? మనం పట్టుకోవాలి తప్ప ఇతన్ని ఎలాగైనా సరే ఇతనిలో తప్పు వెతికి ఇతను అవమానపరచాలి, ఇతన్ని బ్యాడ్ చేయాలి అనేసి ఏం చేయకూడదు. అది మంచి మనసు కాదండి. అది చాలా ఏమంటారు అంటే ఈరోజు కూడా అలాంటి వాళ్ళు తయారవుతున్నారండి. వాక్యం వినేవాళ్ళు కాదండి, ఎదుటి వారిలో తప్పు పట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి సో అలాంటి గుంపు వారు కూడా ఆ కాలంలో ఉన్నారు. సో మనం అందులో ఉన్నామేమో ఆలోచించేద్దాం. ఇప్పుడు వీళ్ళు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళేనా? కాదండి. ఇప్పుడు 4 రకాలు చూసాం కదా. భోజనం కోసం వెంబడించే వాళ్ళు నిజంగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారండి? లేదండి. తర్వాత స్వస్థతల కోసం వెంబడించిన వాళ్ళు కూడా నిజంగా యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు కాదండి. సూచక్రియలు చూసి చూడడం కోసమే ఆయన్ని వెంబడించిన వాళ్ళు కూడా నిజంగా వెంబడించే వాళ్ళు కాదు. ఆయన్ని తప్పుపట్టాలని వెంబడించిన వాళ్ళు కూడా యేసు ప్రభువుని నిజంగా వెంబడించిన వాళ్ళు కాదండి. అప్పుడు మరి నిజంగా వెంబడించే వాళ్ళు ఎవరండి? మనం ముందు చదివాం కదా, తను తాను ఉపేక్షించుకున్నవాడు, సిలువని ప్రతిరోజు ఎత్తుకున్నవాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు, అతడే నిజంగా యేసుక్రీస్తుని వెంబడించేవాడు. మరి అలా మనం ఉన్నామా అనేది మనం ఆలోచించేయాలి. ఈ 4 గుంపుల్లాగా మనం ఉండకూడదండి. ఇలా వెంబడించిన వేస్ట్ అండి. అలా వెంబడించిన వేస్ట్. సో మనం యేసు ప్రభువుని వెంబడించాల్సింది ఎందుకంటే ఇదిగో ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. చనిపోయిన తర్వాత మనం పరలోక సంబంధమైన వాటి కొరకు, వాటిని సంపాదించాలని, పరలోకంలో ఉండాలని, నిత్యజీవం సంపాదించాలని, వాటి కొరకు మనం యేసు ప్రభువుని వెంబడించాలండి. అలా వెంబడించాలంటే మనలో అంటే యేసు ప్రభువు చెప్పిన మాటల్ని మనం అనుసరించాలి. అప్పుడు మనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. అప్పుడు మనం నిజంగా యేసుక్రీస్తుని
మనం వెంబడించిన వారం అవుతాం. ఎప్పుడంటే ఆయన లక్షణాలని మనం ఎప్పుడైతే సంపాదిస్తామో అప్పుడు ఆయన ఉండే చోట మనం కూడా ఉంటామండి. కాబట్టి మనము ఆయన వాక్యం కోసం మనం ఆయన వెంబడించాలి. ఆయన జీవితాన్ని అంటే మనం కూడా అలా జీవించడం కోసం ఆయన వెంబడించాలి. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉండడానికి మనం ప్రయాసపడాలండి. ఆ విషయంలో మరి ఆయన్ని వాక్యం కోసం కూడా వెంబడించిన వాళ్ళు కూడా బైబిల్లో మనకి కనిపిస్తారండి. ఎందుకంటే వాక్యం ఎలాంటి వారినైనా ఏం చేస్తుందండి, మారుస్తుంది, నువ్వు స్వీకరిస్తే అంతే. అంతెందుకు ఒక ఆయన, నేను సమరయ స్త్రీ గురించి చూసాం కదా, ఆమె ఆ వాక్యం విన్న తర్వాత ఆమెలో మార్పు వచ్చిందా లేదండి? ఆమె మారడము కాకుండా ఊరి మొత్తాన్ని మార్చింది. ఆ తర్వాత పొట్టి జక్కయ్య, మీ ఇంటికే నేను వచ్చానంటాడు యేసుప్రభు. మరి ఇంటికి వెళ్ళి మరి ఎంతసేపు యేసుప్రభు ఉన్నాడో మనకు తెలియదు, ఆయన ఎంతసేపు మాట్లాడడం మనకు తెలియదు. ఆయన మాట్లాడిన కొద్ది మాటలు వినే ఆయన ఏం వచ్చిందండి, మార్పు వచ్చిందండి. ఎంత మార్పు వచ్చిందండి? కాసేపే, నాకు తెలిసి ఎంతసేపు ఉన్నాడో మనకు తెలియదు. ఆ కాసేపులోనే ఎంత మార్పు వచ్చిందంటే ఆయన బయటకు వచ్చి చెప్పాడు, ఇదిగో ఆస్తిలో సగభాగాన్ని నేను బీదలకి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఎవరి దగ్గర అన్యాయంగా నేనేమన్నా తీసుకొని ఉంటే వాళ్ళకి తిరిగి నేను 4 అంతలు చెల్లిస్తాను. అదండి మార్పు. జస్ట్ మరి ఒక 5 నిమిషాలు విన్నాడో గంట సేపు విన్నాడో కానీ సమరయ స్త్రీ ఆ ఒక్క రోజులోనే ఆ ప్రసంగం వినే మారిపోయిందండి. ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి? ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు విన్నారండి? ఎన్ని వినుంటాం మనం? కొన్ని వందల వేల ప్రసంగాలు వినుంటాం. అప్పుడు మనలో ఎంత మార్పు రావాలి? అప్పుడు మనం ఎంత మార్పు చెంది మనం యేసుప్రభుని వెంబడించి ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలండి. కాబట్టి ఇప్పటికైనా మనం యేసుప్రభుని ఎందుకు వెంబడించాలి? ఈ భౌతికమైన వీటి కోసం కాదు. అక్షయమైన ఆహారం కొరకు. ఆహారం భుజించి మనం మార్పు చెంది క్రీస్తులాగా జీవించి ఆయన దగ్గరికి వెళ్ళేదానికి మనం అందరం కూడా ప్రయత్నం, అదే మన గురి. దాంట్లో మనం మళ్ళీ ఏం కాకూడదు, పక్కకి వెళ్ళకూడదండి. అలా మీరందరూ కూడా మనం అందరం కూడా మరి ఆ గురిని సాధించేదానికోసం మనం యేసుప్రభుని వెంబడించి మనము ఆయనలాగా జీవించి మనము ఆయన దగ్గరికి వెళ్ళేదానికి మనందరం కూడా ప్రయాసపడాలని ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ, ఇంతవరకు ఎంత ఓపికతో దేవుని మాట్లాడినందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాక్యాన్ని చక్కగా వివరించి మనకి బోధించిన సహోదరులకి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు ప్రభువుని